अयं मुहूर्तस्तु देवी मनो देवस्थान स्वरूपाभ्यो वन्दे नमोऽस्ते समुद्रसहामेतमस्तादुर्गन्धाः आवाहयामि आसुन्दर्पयामि तदेव भाग्यं के नेत्रादुर्गर्पयामि आजव्याम शुभलेशः एतेन विरोधे वासं कृष्णस्य एतेन विरोधे ब्रह्मकर्मसमावेदो महामन्त्रगणादिताभ्यः प्राणानि ओम तपः ओम सत्यम ओम तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि विद्युतन्नेन शुभदिदौ अस्माकं सजमानस्य गौण्डदेवोत्तमस्य पुरुषामदेस्य सह कुटुंबानां संपूर्ण आरोग्य ऐश्वर्य अभ्यर्थं लोकमानवसंपदे अनुग्रहत्यर्थेन सकलाराधनं सुभोजमेवमार्गे से दासर्वे दशां समासदां आत्मशेषदावति देवते मुक्तेरिग्नेश वर्तते आपो गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेस्मिन् सन्निधं कुरु स्त्रियो भुवनेनाश्च महादेवताभ्यो गन्धाक्ष पुष्पाणि समर्पयामि एवं वेदाय पुष्पान् प्रजापतिमान् पुष्पान् भवति सर्वमङ्गलमाङ्गल्ये शिवे साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमो या फलानि या पुष्पाणि सम्पादनादिकेन फलोदकेन ओम भूर्भुवस्वः तस्मै राष्ट्रीयपुराणे श्रीललिता शिवज्योति सर्वकामना अलयं मम कलिगलं ग्रामाणि जननी मनसेनि वशमयि स्मरणे जीवनिगमविनुत शरणशाश्वतमङ्गलहारति श्रीललिता शिवज्योति जय गौरी नारायणी नमोऽस्ते कर्पूरगौरी करुणावतार सदा वसन्तम्मतल्लीगे जय गीता माता की नमस्कारोमि ओम अयं मुहूर्तस्तु ओम तदेव लग्नं सुदन्तु देवा ताराबलं चन्द्रबलं देवा विद्याबलं देवं देवा गौरीपति देवं स्मरामि शिवहालक्ष्मीयोदाभ्यो नमः पत्रिका विक्रममुहूर्तस्तु వచ్చిన ఆడేవారు ఎవరైనా ఆఫీసర్లు ఉన్నత పదవి కాబట్టి ఇటు ఉత్సవాలు అమ్మదే అంటే అన్నీ ఎవరంటే అని ఒక సంప్రదాయం ఉన్నది. అలానే
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నడిగుడ్డున పురాణపేట లోకమాత పోచమ్మ తల్లి దేవాలయంలో గత 63 సంవత్సరాల నుండి కూడా క్రియారమైన కార్యక్రమాలు, ఉత్సవాలు అమ్మవారి దయ వల్ల, అధికారుల దయ వల్ల, ప్రజాప్రతినిధులు, పూజలు, కార్యకర్తల దయ వల్ల, కృప వల్ల, సహాయ సహకారాల వల్ల అతి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలానే ఈ సంవత్సరం కూడా అత్యంత బ్రహ్మాండంగా జరిపించుకోవాలని అమ్మవారు జరిపించుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా జరిపించుకుంటేనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి ఈరోజు గోడపత్రిక, అమ్మవారి గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఆర్డీఓ గారు, జగిత్యాల పట్టణ ఆర్డీఓ గారు పులికి మధుసూదన్ గారు రావడం చాలా ఆనందదాయకము. మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. అమ్మవారి మీద విశ్వాసం ఉంటుందో కంపల్సరిగా పురాణపేట లోకమాతల్ని వాళ్ళకు కంపల్సరిగా వారికి ఆశీర్వచనాలు అధిక సంఖ్యలో ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీ లోకమాత పోచమ్మ తల్లి 62వ వార్షికోత్సవ కరపత్రాన్ని గౌరవనీయులు ఆర్డీఓ మధుసూదన్ గారు ఇప్పుడే ఇనాగ్రేషన్ జరిగింది. 2 సంవత్సరాల నుండి శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఆ రోజు జగిత్యాల పట్టణంలో అనేక మంది కలరా బాధతో మృతి చెందితే శ్రీ లోకమాత పోచమ్మ తల్లి అనుగ్రహించి సల్లార్చినట్టయితేనే ఈ యొక్క ప్రజలంతా సుఖ సంతోషంతో ఉంటారని ఈ యొక్క కార్యక్రమం ఆనాటికి నేటి వరకు కూడా ఈ లోక కళ్యాణార్థం కొరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం అనేక మంది దానలు పెద్దలు కానీ అనేక మంది మహిళలు చాలామంది దాతలతో ఈ యొక్క ఆలయము ఇంటించే వసడించే విధంగా చాలా రోజుల నుంచి అభివృద్ధి చెందుతుంది. అనేక మంది దాతలతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క 62వ వార్షికోత్సవం 30వ తారీఖు నాడు ఉదయం 10:15 ప్రారంభమవుతుంది. 30వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు ఈ యొక్క 4 రోజుల కార్యక్రమాలు వివిధ రకాల ఉన్నాయి. అనేక మంది భక్తులు కూడా, మహిళలు కూడా ఈ యొక్క 4 రోజుల్లో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం తీసుకొని వారి యొక్క ఈ లోక కళ్యాణార్థం జగిత్యాల పట్టణ ప్రజల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సుఖ సంతృప్తితో ఉండాలని యొక్క ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరి యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం పురాణపేట 62వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించి నాతో చేయించినందుకు నేను అందరికీ తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వచనం కూడా పొందడం జరిగింది. ఈ జరిగే ఉత్సవాలలో చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలను పొందగలని కోరుకుంటున్నాను.